కమింగ్ 2 డేస్లో మా అత్తయ్య వాళ్ళ యానివర్సరీ ఉంది. ఇంకా మేము అందరం కలిసి ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి నేను మా పాప అండ్ మా హస్బెండ్ ముగ్గురం కలిసి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసాము. సో రేపు వెళ్ళడం అంటే ఈరోజు రాత్రి నుండే ప్రిపరేషన్ అంతా స్టార్ట్ చేయాలి, లైక్ బట్టలు చూసుకోవడం. అండ్ ఆల్సో మాకు మధ్యలో ఒక ఫంక్షన్ కూడా ఉంటుంది. సో ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి, చాలా పనులు ఉన్నాయి. సో ఇలా బట్టలన్నీ పెట్టుకొని కూర్చున్నాను. ఏవి తీసుకెళ్ళాలి, ఏం చేయాలి, ఏం వేసుకోవాలి అసలు ఏం అర్థం అవ్వట్లేదు. సో ఫస్ట్ ఇప్పుడు నేను బట్టలు సర్దేసుకొని పెట్టుకొని రెడీగా ఉంటే రేపు మార్నింగే వెళ్ళిపోతాం అనమాట. మేము లైక్ ఎండ స్టార్ట్ అవ్వకముందు కొంచెం మార్నింగ్ 6-6:30 కల్లా వెళ్ళిపోతామని చెప్పి డిసైడ్ అయ్యి. సో ఇప్పుడు నేను లగేజ్ ప్యాకింగ్ పెట్టుకున్నాను. See you later. Hey guys, సో ఇప్పుడైతే మార్నింగ్ 6:30 అవుతుంది. సో నేను లగేజ్ అంతా ప్యాక్ చేసి రెడీగా ఉన్నాను. హయాన్వి లేపి కొంచెం ఫ్రెష్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోవడము. సో అసలు 6:30కి ఎండ ఏ రేంజ్లో ఉందో చూడండి. అసలు అప్పుడే సూర్యుడు వచ్చేసాడు. అసలు ఎంత వేడిగా ఉందంటే మార్నింగ్ అసలు మనకి ఇలాంటి లైటింగ్ ఉండదు సూర్యుడిది, కానీ 6:30కి ఈ రేంజ్లో ఉంది ఎండ. సో అందరూ జాగ్రత్తగా ఉండండి, చాలా ఎండలు ఉన్నాయి. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ వాటర్ ఎక్కువ తీసుకోండి. సో ఇప్పుడు హయాన్వి రెడీ చేసుకొని లెట్స్ గో. రాత్రి ఆల్మోస్ట్ ఆల్ అంతా ప్యాక్ చేసుకొని పెట్టుకోవాలి అని చెప్పి అంతా పెట్టుకున్నాను, బట్ స్టిల్ నేను మర్చిపోయాను. అండ్ ఇంకా కొన్ని థింగ్స్ పెట్టుకునేవి ఉన్నాయి, ఇప్పుడు అవి కూడా సర్దుకోవాలి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది అర్థమే అవ్వదు. అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా బిఫోర్ ప్రీ ప్లానింగ్ నాకు చాలా ఇంపార్టెంట్. ముందు ప్లాన్ చేసుకోకుండా అలా హడావిడిగా వెళ్ళిపోవడం అంటే నాకు సెట్ అవ్వదు అది. సో ఫస్ట్ నేను ఏదైనా ప్లాన్ చేసుకొని అన్నీ సర్దుకొని పెట్టుకొని వెళ్తాను. అలా ఎంత చేసుకున్నా నెక్స్ట్ డే ఇంకా వెళ్ళడానికి ఒక 10-15 minutes ముందు కూడా ఏదో మర్చిపోతా. ఏదో నాకు ఒక్కదానికి అలా జరుగుతుందో అందరికి అలా జరుగుతుందో నాకు తెలీదు. ఒక్కవేళ మీరు ఇలాంటి కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే ప్లీజ్ డూ కామెంట్. అన్నీ ప్యాక్ చేసేసుకున్నాను. జస్ట్ బేసిక్ ఇప్పుడు మన కాజల్, లిప్ బామ్ ఇవి ఒక్కటే తీసి పెట్టాను. అండ్ ఇందులో హయాన్వికి సంబంధించినవి ఉంటాయి, కాటుక, ఎవ్రీథింగ్ అన్నీ ఇందులో ఉంటాయి. సో ఇవి బేసిక్వి పెట్టుకొని మిగతావన్నీ ప్యాక్ చేసి పెట్టేశాను. సో నెక్స్ట్ ఇంకా నేను హయాన్విని లేపి ఇంకా దానికి స్నానం చేసి సో పాలు దాపి ఇంకా రెడీ చేసేసాను అనమాట. రెడీ అయిపోయాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను మార్నింగ్ 6 o'clockకి మీకు చూపించాను కదా, అండ్ నౌ ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుంది. స్టిల్ నౌ వీ హ్యావ్ నాట్ యెట్ స్టార్టెడ్. ఎందుకు అంటే దానికి రీజన్ మా హస్బెండ్ అండ్ మా పాప వాళ్ళిద్దరు లేచి రెడీ అయ్యి అన్ని పనులు చేసుకునేసరికి ఈ టైం అయింది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఎండ్ అంతా స్టార్ట్ అయిపోయింది. సో వీఆర్ ప్లానింగ్ హౌ టు గో అండ్ సో చూడాలి. మెట్రో అయితే మెట్రో, క్యాబ్ అయితే క్యాబ్లో వెళ్దామన్న ఆలోచనలో ఉన్నాము. సో ఎట్ ద ఎండ్ నాదే లేట్ అంటారు, ఎందుకంటే నేను ఇవన్నీ అంత ప్యాకింగ్ అంతా అయిపోయాక రెడీ అవుతాను కాబట్టి. సో ఆల్వేస్ ఐ విల్ బీ ద లేట్. అందరికంటే ముందు లేచినా నేనే లేట్ అవుతాను, ఎందుకంటే వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ బ్యాక్గ్రౌండ్. ఎస్ సో స్టార్ట్ అయిపోయాము. సో ఫస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దామని చెప్పి ఇంకా మాకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి సో వీ డిసైడెడ్ దట్ నేను పాప మెట్రోలో వెళ్ళిపోతాము అండ్ తను మా హస్బెండ్ బైక్ పైన వెళ్ళిపోతారు అని చెప్పి అనుకొని ఇంకా మెట్రో ఎక్కాము. చాలా చాలా ప్రశాంతంగా జరిగింది. నేను అందరికీ ఒక సజెషన్ ఏంటంటే ఈ ఎండాకాలం మొత్తం అయిపోయేంత వరకు వెహికల్స్ లేని వాళ్ళు, పర్సనల్ వెహికల్స్ లేని వాళ్ళు బెటర్ ఆప్షన్ ఇస్ ఐదర్ క్యాబ్ బుక్ చేసుకోవడం అన్నా, లేదంటే మెట్రో ఇస్ ద బెస్ట్ ఆప్షన్. యాక్చువల్గా నేను మెట్రోకి చాలా దూరంగా ఉంటాను, కానీ నాకు ఈ జర్నీ మాత్రం బాగా అనిపించింది. సో ఫైనల్లీ రీచ్ అయిపోయాము అత్తయ్య వాళ్ళ ఇంటికి. మేము వెళ్ళడానికి 2 days ముందే మా ఆడపడుచు పిల్లలు తీసుకొని వచ్చేసింది. సో ఇంకా అక్కడ వాళ్ళిద్దరు పిల్లలు హయాన్వి చాలా చాలా ఎంజాయ్ చేశారు. అండ్ అక్కడికి వెళ్ళగానే వాళ్ళని చూడగానే దాని కళ్ళలో ఆ ఎక్సైట్మెంట్, ఆ హ్యాపీనెస్ చాలా బాగా అనిపిస్తుంది. సో వెళ్ళాక కాసేపు వాళ్ళ నాన్నమ్మ దాన్ని ఎత్తుకొని కాస్త ప్యాంపర్ చేసిండ్రు, ప్యాంపరింగ్ చేయాలి. సో అదే షీ ఎక్స్పెక్ట్స్ దట్ అనమాట. హయాన్వి వెళ్ళగానే అలా సో మనం అలా బుజ్జగించేంత వరకు సో అత్తయ్యతోనే ఉంటుంది అనమాట. సో
అలా చేశాక ఇంకా లంచ్ చేసేసి ఇంకా మేము కాసేపు రెస్ట్ తీసుకున్నాము. 4:30 5 o'clock కల్లా వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది, చాలా చల్లగా అయిపోయింది. వర్షం స్టార్ట్ అయింది. అమ్మ బాబాయ్, ఇంకా మేము అనుకున్నాం బాబోయ్ చచ్చామే, ఇంకా ఒక్క 4-5 చినుకులు పడిపోతుంది అండ్ చాలా వేడైపోతుంది అని చెప్పి అనుకున్నాము. బట్ చూస్తూ ఉంటే వర్షం కాస్త ఇలా ఎక్కువైపోయింది. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే టెంపరేచర్ ఎలా అతిగా ఏదున్నా మనం తట్టుకోలేము. ఎండ ఎక్కువ ఉన్నంతసేపు అమ్మ ఎంత ఎండ ఉంది, ఒక్క వర్షం పడాలి, గట్టిగా ఒక్క వర్షం పడాలి అనుకున్నాము. అండ్ ఒకేసారి అసలు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉండే అనమాట మాకు అక్కడ. చాలా ఇలా మొత్తము పెద్ద వడగళ్ళతోని వాన, అసలు అంతా ఫ్లెక్సెస్, పెద్ద స్కూల్, మా ఇంటి ఎదురుగానే స్కూల్ ఉంటుందన్నమాట. ఆ స్కూల్ది బోర్డ్ ఫ్లెక్సీ, స్ట్రాంగెస్ట్ ఫ్లెక్సీ అనమాట, అది పడిపోయింది. పూల తొట్లు అన్నీ పడిపోయాయి, చెట్లు పడిపోయాయి. చాలా భయం వేసింది. అంటే నాకు కొంచెం మన వెదర్, మన చుట్టుపక్కల క్లైమేట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తే నేను కొంచెం నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి ఒకలాంటి భయం అనమాట. అండ్ ఇంకా ఆ రోజు పవర్ కట్ చేశారు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ 1:30 2 o'clock వరకు అసలు పవర్ లేదు మాకు. ఇంకా అలానే కాకపోతే మాకు వెదర్ కొంచెం సపోర్ట్ చేసింది, చల్లగా ఉండేసరికి ఇంకా బాగా అనిపించింది, క్లైమేట్ చాలా బాగుండే. సో ఇంకా అలా రాత్రి అలా లైట్లు టార్చ్లు పెట్టుకొని ఏదో చేసాము. అండ్ మా పిల్లలు వాళ్ళ వర్షంలో వాళ్ళు ఉన్నారు, పాటలు పెట్టుకొని ఎగరటము దుంకడము పిచ్చగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. అండ్ నేను నాకు కుదిరినంత వరకు వీడియోస్ తీసాను. అండ్ నా ఫోన్ అరౌండ్ 8:30 9 o'clock కల్లా స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఇంకా ఆ రోజు రాత్రి ఇంకా అలా గడిచిపోయింది. అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మేము కొంచెం పనులన్నీ చేసుకునేసరికి పవర్ మాకు రావడమే 1:30 ఆ టైంకి వచ్చింది. సో ఇంకా రాత్రి పనులు అంతా చేసుకొని అంతా క్లీనింగ్ అంతా చేసుకునేసరికి మాకు మధ్యాహ్నం అయిపోయింది. సో ఇంకా వీ థాట్ టు టేక్ సమ్ రెస్ట్ అనమాట. లైక్ ముందు రోజు రాత్రి కరెంట్ లేక కొంచెం ఇబ్బంది అయింది పిల్లలతో. సో ఇంకా మేము రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఏదన్నా సింపుల్గా ఎటైనా ప్లాన్ చేసుకుందామని చెప్పి, సో ఈవినింగ్ వీ థాట్ టు గో అవుట్ అనమాట. సో బయటికి వెళ్దాము అని చెప్పి ఇంకా ఆ రోజు మధ్యాహ్నం వరకు అలా గడిచిపోయింది. సో ఈవినింగ్ మేము ఇంకా పిల్లల్ని రెడీ చేసుకొని మేము రెడీ అయిపోయి మాకు దగ్గరలో ఉన్న అబ్సల్యూట్ బార్బిక్యూ నేషన్కి వెళ్ళామన్నమాట. లైక్ ఆ తర్వాత డిన్నర్ చేశాక అత్తయ్య వాళ్ళతో సర్ప్రైజ్గా కేక్ కట్ చేద్దామని డిసైడ్ అయ్యి సో పిల్లల్ని రెడీ చేసుకొని వెళ్ళిపోయాము. వీక్ డేస్లో వెళ్ళటం వల్లనో మరి ఇంకేంటో నాకు రీజన్ తెలియదు, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత స్పెషల్ డిషెస్ నాకు అక్కడ ఏం అనిపించలేదు. వెజ్లో మైట్ బి నాన్ వెజ్లో ఉండొచ్చేమో, ఐ డోంట్ నో, బట్ వెజ్లో మాత్రం అంత స్పెషల్గా అంత ఎక్సైటింగ్ డిషెస్ అయితే ఏం లేకుండే. సో ఐ హ్యావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్ ఇన్ వెజ్లో అన్నీ ట్రై చేశాను. అండ్ నేను ఫస్ట్ టైం అనమాట ఇలా బఫెట్కి వెళ్ళడము. ఎందుకంటే నేను ముందు కూడా చాలాసార్లు వెళ్దాం అనుకుంటే నాకు చాలామంది చెప్పింది ఏంటంటే, సో ఎవరైతే బాగా ఫుడీ ఉంటారో మంచిగా తినేవాళ్ళు వెళ్తేనే బెటర్. ఇలా ఏదో ఒకటి రెండు అలా ఎలక్కరికి వేసినట్టు కొరికి అలా పక్కన పెట్టే వాళ్ళకి అసలు సెట్ అవ్వదు. యు ఆర్ అన్ఫిట్ ఫర్ బఫే అని అన్నారు. సో నేను లేదు ఓకే దిస్ టైమ్ ఐ హ్యావ్ టు ట్రై అని చెప్పి ఇంకా నేను మా ఆడపడుచు ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పి పట్టుబట్టి వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్ళాక నాకు అంత గొప్పగా అనిపించలేదు. స్టార్టర్స్ ఓకే, వెరీ గుడ్ అనమాట, స్టార్టర్స్ బాగుంది అండ్ బిర్యానీ ఓకే, బట్ మిగతా డెజర్ట్స్ అన్నీ కూడా అంత క్రేజీగా నాకేమనిపించలేదు. సో అండ్ ఇక్కడ నేను ఇలా వెళ్ళడం వల్ల నేను నాలో ఒక పాజిటివ్ చేంజ్ అనేది నేను తెలుసుకున్నాను. అదేంటంటే నేను ఎప్పుడైతే వ్లాగింగ్ స్టార్ట్ చేశానో ఇనిషియల్గా నాకు చాలా కొంచెం హెసిటేట్ అయ్యేదాన్ని. ఎక్కడికైనా వెళ్ళినా పబ్లిక్లో వీడియోస్ తీసుకోవాలన్నా ఏదైనా చేయాలంటే లైక్ ఏమనుకుంటారో ఏంటో ఇబ్బంది పడతారేమో అన్నట్టుగా అనిపించేది. బట్ నౌ దిస్ టైం నేను చాలా కాన్ఫిడెంట్గా చాలా బాగా ప్రొఫెషనల్గా నేను తీయగలిగాను. బికాస్ నేను నాలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్ట్ అయింది. లైక్ ఐఎమ్ అ వ్లాగర్, బీయింగ్ అ వ్లాగర్ నేను ఐ హ్యావ్ టు షూట్ ఎవ్రీథింగ్. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది నాలో బిల్ట్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. వీళ్ళ దగ్గర నచ్చిన విషయం ఏంటి అంటే లైక్ ఎవ్రీ ఇండివిజువల్ దగ్గరికి, లైక్ ఎవ్రీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది డిష్, ఎలా ఉంది ఏంటి అని చెప్పి మన ఫీడ్బ్యాక్ తీసుకొని ఇఫ్ ఏదైనా నచ్చలేదు అంటే దాన్ని మళ్ళీ రీకుక్ చేసి తీసుకొని వచ్చి మన ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. దే వేర్ మేకింగ్ సమ్ చేంజెస్ అనమాట అకార్డింగ్ టు ద కస్టమర్ విష్.
వాళ్ళు ప్రిపేర్ చేయాలి అనుకున్నారు. నాకు అది చాలా చాలా బాగా అనిపించింది, వెరీ నైస్. అండ్ ఇక్కడ మా బుడ్డిదాన్ని పాపం అలా హై చైర్లో కూర్చోబెట్టేసరికి అది భయపడిపోయింది, ఏంటో ఏం చేస్తున్నారో అన్నట్టుగా. సో ఫైనల్లీ అన్నీ ట్రై చేసాము. అండ్ నాకు డెసర్ట్స్లో రెడ్ వెల్వెట్ కేక్ చాలా నచ్చింది. అండ్ మిగతావన్నీ అంత ఇంట్రెస్టింగ్గా ఏమనిపించలేదు. అండ్ మా ఫ్యామిలీలో నేను ఓన్లీ ఐఎమ్ ద పర్సన్ హూ హ్యావ్ టేస్టెడ్ రైస్ అనమాట. అందరికీ స్టార్టర్స్ డెసర్ట్తోనే సరిపెట్టుకున్నారు. నేను ఒకదాన్ని బిర్యానీ ట్రై చేశాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ వీ ఎంజాయ్డ్ అలాట్. అండ్ దెన్ మా డిన్నర్ కంప్లీట్ అయ్యాక, మొత్తం అయిపోయాక అత్తయ్య మామయ్యతో కేక్ కట్ చేయించాము. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు. ఐ మీన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు, డిన్నర్కి వెళ్ళేసి వచ్చేస్తాం అనుకున్నారు అంతే. కానీ ఇలా కేక్ కట్ చేయించేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ అలా బుడ్డిగా ఈ 3 పిల్లల్ని పెట్టుకొని కేక్ కట్ చేయడం చాలా చాలా బాగా అనిపించింది. వాళ్ళు హ్యాపీ అండ్ మేము హ్యాపీ. అండ్ ఇలాంటి వాటిలోనే ద ప్యూరెస్ట్ హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పి నేను నమ్ముతాను. పెద్ద వాటిలో చేసుకోవడం కంటే దీంట్లో ఇంకా చాలా చాలా మంచి హ్యాపీనెస్ ఉంటుందని చెప్పి నేను బిలీవ్ చేస్తాను. సో అలా మా అత్తయ్య మామయ్య యానివర్సరీ సెలబ్రేషన్స్ జరిగాయి. అండ్ సో మా ఇంట్లో సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. బై.